ఫ్రెండ్స్ ఇదేది మంచి వీడియో కాదు, ఫుల్ డిసప్పాయింట్ వీడియో, ఫుల్ సాడ్ వీడియో, ఫుల్ బాధాకరమైనటువంటి వీడియో. ఎలాంటి వీడియో చేయాల్సి వస్తుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇక అన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి. నేనే చాలా క్రియేట్ చేసిన, నేను కొన్ని క్రియేట్ చేసినవి ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా ద్వారా మీకు చెప్పినవి కూడా ఉన్నాయి. వీటన్నిటిని మీరు హోప్ పెట్టుకొని మనసులో వేసి రుద్దుకొని ఆ తర్వాత డిసప్పాయింట్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఏ విధమైనటువంటి క్లారిటీలు ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో అయితే షేర్ చేయండి అబ్బా. ఇది బాధాకరమైనటువంటి వీడియోనే, ఇది చాలా ఇది తెప్పించేటటువంటి వీడియోనే. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు మనసే రాలే, కానీ చేయక తప్పట్లా. ఎందుకంటే మనం ఇంకా డ్రీమ్స్లో బతకటం, ఇంకా కాలంలో బతకటం పోయినాయి. రీల్కి రియాలిటీకి తేడా తెలుసుకోవాలి కదా, అందుకే ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. మొట్టమొదట జిగిరీస్ మూవీ ట్రయలర్ వచ్చింది, చూడండి ఒకసారి, బాగానే ఉంది. సో ఆ సినిమా వాళ్ళు టీం వెళ్ళి సందీప్ రెడ్డి వంగని అయితే కలిశారనమాట. సినిమా ప్రమోషన్లో భాగంగా చిన్న చిట్ చాట్ లాంటిది, లైక్ నా ఇంటర్వ్యూ లాంటిది అయితే పెట్టారనమాట. అక్కడ మన సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అయితే చూసిన తర్వాత నోరు మూసుకొని ఉంటాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మొట్టమొదటి అప్డేట్ ఏంది, సెకండ్ అప్డేట్ ఏంది, థర్డ్ అప్డేట్ ఏంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం ఓపెన్గా మాట్లాడు కాబట్టి ఓపెన్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. మొట్టమొదట మీ అందరికీ కూడా గుండెపోటు తెప్పించేటటువంటి న్యూస్ చెప్తా. మాడాంగ్ సియోకు రెడీ అవుతాడు మన స్పిరిట్ సినిమా కోసం. మాడాంగ్ సియోకు టాలీవుడ్లో ఒక సినిమాలో అరంగేట్రం చేయబోతుండు, మాడాంగ్ సియోకు ఇండియన్ ఒక సినిమాలో నటించబోతుండు అనేటటువంటిది మన కాడ న్యూస్ సర్క్యులేట్ అయింది, కొరియాలో కూడా సర్క్యులేట్ అయింది అనమాట. కొరియన్స్ కూడా మాడాంగ్ సియోకు నటించబోతున్నాం, మాడాంగ్ సియోకు వస్తాడు, మాడాంగ్ సియోకు ప్రభాస్తో కలిసి ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళ న్యూస్ ఛానల్స్లో సైతం, వాళ్ళ సోషల్ మీడియాలో సైతం బాగా అంటే బాగా ఓదర కొట్టారు, బాగా అంటే బాగా ఇచ్చేసేసారు అనమాట. సో దానికి పులి స్టాప్ అయితే పెట్టిండనమాట. మొట్టమొదటి ఏంటంటే మాడాంగ్ సియోకు ఆ సినిమాలో ఉండాలి అనేటటువంటి రూమర్ పుట్టించింది అయితే ఎగ్జాక్ట్లీ ప్రభాస్ అభిమానులే. ఎందుకంటే ఆయన ఉండాలి, మన పోలీస్ పవర్ఫుల్ గెటప్ చూసుకున్నట్లయితే అసలు మస్తుంటాడు. విలన్గా చూసుకున్నట్లయితే ఆయన బైసెప్స్ ఆయన ఒక్క గుద్దితే గోడైనా పగిలిపోవాలరా అన్నటువంటి రేంజ్లో ఉంటుంది. అంత అంటే హైట్ తక్కువ ఉంటాడు, కానీ బాడీ చాలా హెవీగా ఉంటుంది. ఎంత పెద్ద మనిషినైనా సరే గుద్దుతో మండబెడతాడు. ఇక్కడ ప్రభాస్ అన్న ఎంత పెద్ద విలన్ని కొట్టినా, ఎంత పెద్ద విలన్ అంత పైకి ఎత్తినా మనకు ఓవర్గా అనిపించదు. అదేవిధంగా మాడాంగ్ సియోకి గుద్దుతో మనిషిని చంపినా కానీ అసలుగా ఓవర్గా అనిపించదు. తనకన్నా డబల్ హైట్ ఉన్న వాళ్ళని ఆయన కొట్టి చంపినా కానీ మనకు అసలుగా ఓవర్గా అనిపించదు. సో ఇక్కడ మన ప్రభాస్ అన్న ఎలాగో ఆ కొరియాలో చూసుకున్నట్లయితే మాడాంగ్ సియోక్ అలాగా తను కానీ ప్రభాస్ సినిమాలో నటిస్తే వాళ్ళిద్దరు విలనిజం పీక్స్లో ఉంటే చాలా బాగుంటుంది అనేటటువంటిది పిచ్చ న్యూస్. ఆల్రెడీ దీని గురించి గూగుల్లో ఉంటుంది, ట్విట్టర్లో మాడాంగ్ సియోకు మన స్పిరిట్ సినిమా కోసం రెడీ అవుతుండు, ఇండియన్ సినిమాలు అరంగేట్రం చేస్తుండు అనేటటువంటిది. ఒకవేళ మన మాడాంగ్ సియోకు ఇండియా వస్తే ప్రభాస్ అని ఆయనకి తినిపించి చంపేస్తారు అనేటటువంటి న్యూస్ ఒకటి. ఈ విధంగా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ నుండి ట్విట్టర్లో భయంకరంగా వైరల్ అయింది. అక్కడ కొరియన్లో కూడా వైరల్ అయిందంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే అర్థం చేసుకోండి. నేను ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి మాడాంగ్స్ యొక్క కామెంట్ సెక్షన్ మొత్తం ప్రభాస్ యొక్క కామెంట్ చేయటం, సలార్ యొక్క జిఫ్లు, రాధేశ్యామ్ జిఫ్లు అండ్ స్పిరిట్ జిఫ్లు పిచ్చిగా అయితే ఆయన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే నింపేశారనమాట. ఇంకా అది చూసిన మాడాంగ్స్ యొక్క కామెంట్ బాక్స్ చెక్ చేసుకొని మన సలార్ది నిష్ఠా స్టోరీ అయితే తనైతే పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత అందరూ కూడా 100% ఫిక్స్ అయిపోయాను. ఇక డౌటే లేదురా, మాడాంగ్ సియోక్ చూసుకున్నట్టయితే స్పిరిట్ సినిమాలో నటిస్తాను రా అనేటటువంటిది ప్యూర్లీ ఫిక్స్ అయి కూర్చున్నాం. దీనికి తగ్గట్టు తరుణ్ వెళ్ళి, శ్రీకాంత్ వెళ్ళి మాడాంగ్ సియోక్ని కలవటం, ఆయనతో ఫోటోలు దిగడం చూశాక ఇక అసలు వేరే డౌటే లేదు, వేరే ఆలోచన లేదు, ఖచ్చితంగా ఆయన ఈ సినిమాలో నటిస్తారు అనేటటువంటిది ఫిక్స్ అయి కూర్చున్నాను అనమాట. వాటన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టేయండి. ఇక మీదట నేను ఏ వీడియోలో అయినా, ఏ షార్ట్ వీడియోలో అయినా మాడాంగ్ సియోక్ స్పిరిట్ సినిమాలో నటిస్తాను రా అనేటటువంటిది నా నోటితో నేను చెప్పిన, నేను 100% గ్యారంటీ ఇచ్చిన, మీరైతే నమ్మమాకండి. ఎందుకంటే వంగా గారే చెప్పిండు అనమాట. ఒకసారి వినండి. విన్నారు కదా సార్, మరి మాడాంగ్ సియోక్ నటిస్తానంటగా సార్ అని అంటే అవన్నీ పుకార్లు అన్నారు భయ్య. ఒక్క మొక్కలో తెలిసేసిండు. మనం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ, మనం మాడాంగ్ సియోక్ కామెంట్ బాక్స్లో చేసినటువంటి యుద్ధం, మాడాంగ్ సియోక్ పెట్టినటువంటి ఇన్స్టా స్టోరీ అండ్ ఆయనను మాడాంగ్ సియోక్ ఎయిర్పోర్ట్లో దిగుతుంటూ మాడాంగ్ సియోక్ ప్రభాసు, సందీప్ రెడ్డి వంగ జిగిరీస్ అంచబడుతుంటే అవన్నీ పుకార్లు కొట్టి పడేసిండు భయ్య. చాలా పెయినింగ్ ఉంది. ఎందుకంటే ఎంత యుద్ధం చేసినాం మనం, ఎంత కావాలని చెప్పుకోరుకున్నాం. అలాంటిది వంగా గారు ఇంత సింపుల్గా తేల్చి చెప్పేసరికి చాలా అంటే చాలా బాధగా అనిపించింది, చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా కూడా అనిపించింది అనమాట. సో ఇక మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోమాకండి. అర్రే నేను థియేటర్కి వెళ్ళినా మాడాంగ్ సియోక్ అందాలని నేను డిసప్పాయింట్ అయినా, అర్రే నేను అక్కడికి వెళ్ళిన అనేటటువంటి సొల్లు మాటలు మాట్లాడొద్దని చెప్పి వంగా గారే ముందైతే క్లారిటీ ఇచ్చింది అనమాట. అండ్ మన చిరంజీవి గారు చూసుకున్నట్లయితే స్పిరిట్ సినిమాలో ఫాదర్ రోల్ చేస్తుంటారు ప్రభాస్ అనేటటువంటి న్యూస్ కూడా వచ్చింది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు అనమాట. దాన్ని కూడా మనం వీడియో అయితే చేయడం జరిగింది.
అది కూడా ఫేకే, అది కూడా రియల్ కాదు, అవన్నీ పుకార్లు. ఒకవేళ చిరంజీవి గారు చేస్తే సోలో సినిమా చేస్తారు. చిరంజీవి గారితో నేను చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే ఆయనతోనే డైరెక్ట్గా సోలో సినిమా అయితే తీస్తా. అంతేగాని ఈ విధంగా చిరంజీవి గారిని ఫాదర్గా పెట్టి నేను ఎలా చూపిస్తా అని చెప్పి వంగా గారే పెద్ద క్లారిటీ ఇచ్చేసిండు. మనం ఎన్ని అనుకున్నాం ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం వరుణ్ చూసుకున్నట్లయితే స్పిరిట్ సినిమాలో విలన్గా తీసుకోబోతుండు, స్పిరిట్ సినిమాలో విలన్గా నటించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం 100% మైండ్లో ఫిక్స్ అయ్యి కూర్చున్నావా లేదా, దానికి తెర పెట్టేసిండు. చిరంజీవి గారు నటించట్లేదు అనేటటువంటి దానికి తెర పెట్టేసిండు. అండ్ మన మాడల్ సియోకి లేడు అనేటటువంటి దానికి కూడా తెర పెట్టేసిండు. ఇవన్నీ కూడా రూమర్స్, ఇవన్నీ కూడా పుకార్లు. ఇలాంటి ఏ మీరు నమ్మొద్దు అని చెప్పి నవ్వుతూనే మనల్ని అయితే అరగజం చింపిండు మన నోట్లో. దాంట్లో డౌటే లేదు, ఇది మరీ దారుణం. ఎందుకంటే ఎన్ని పోస్టర్స్ డిజైన్ చేసుకున్నాం, ఎన్ని ట్రైలర్స్ డిజైన్ చేసుకున్నాం, ఎన్ని వీడియోస్ డిజైన్ చేసుకున్నాం. ఆయన ఇండియా రావాలని చెప్పి కోరుకున్నాం. ఆయన ఇండియా ఈవెంట్లో ఇద్దరు కలిసి ప్రభాస్ అన్న మాడంగ్ సియోకి మాట్లాడితే చూడాలని చెప్పి కోరుకున్నాం. ఆయన ఇండియన్ సినిమాలో నటించాలని కోరుకున్నాం. ఆయన కనీసం తెలుగు అనేటటువంటిది ఉందని కూడా ఆయనకు తెలుసలేదు. కానీ మన తెలుగులోనే ఆయన కోసం రక్తాలు దించిచ్చేటటువంటి అభిమానులు గొప్పలాది మంది ఉన్నారు. వాళ్ళ కోసమన్నా సరే సందీప్ గారు కొద్దిగా రిస్క్ చేసి ఆయన తెప్పిస్తే పోయేదేరా అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. నేను కూడా 100% అనుకున్నా ఆయన ఉంటారు, లేక డౌట్ లేదులే. ఎంతమంది అట్లా రుద్దుతున్నారు కదా, మీరు రుద్దినంత మాత్రాన నేను పడిపోవడానికి నేనేమి మన హనూను కాదురా అని చెప్పి వంగా గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే నీ సినిమా ఫౌజీ అని చెప్పి మనలో ఒకటే రుద్దారు. రుద్దటం వల్ల మరి ఆయన మైండ్లో ఏం టైటిల్ ఉంది అనేటటువంటిది తెలియదు. కానీ అదే రకమైనటువంటి టైటిల్ అయితే ఆయన సినిమాకి అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా రుద్దినంత మాత్రాన కరిగిపోయి పెట్టడానికి నేను రాజమౌళిని కాదు, నేను హను రాఘవపుణ్ణి కాదు, నేను సందీప్ రెడ్డి వంగని అని చెప్పి తనైతే చెప్పింది అనమాట. ఓకే, లాస్ట్ అప్డేట్ ఇంకేం చెప్పిందంటే జిగ్రీస్ అడిగారు, సార్ స్పిరిట్ గురించి ఏదైనా చిన్న అప్డేట్ ఇవ్వండి సార్, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అదన్నా చెప్పండి సార్ అని అంటే, షూట్ అప్డేట్ ఎప్పుడు స్టార్ట్ అన్నా, మీ ఫ్యాన్స్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరు వెయిటింగ్ అన్న ఒక్క అప్డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అప్డేట్ ఇస్తా కానీ మీరు ప్రమోషన్ చూసుకోండి, నాకు తెలుసులే ఇంతే, మీ పని మీరు చూసుకోండి. ఇదే చెప్పిండు భయ్యా. అరే నీ అమ్మ ఎదురుగా మూవీ టీము ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళు కూడా సార్ రెస్పెక్టబుల్ మాట్లాడుతుంటే మనోడి మట్టికి తెలుసులే, నా పని నేను చూసుకుంటా, మీ పని మీరు చూసుకోండి, మీ ప్రొడక్షన్ పని మీరు చూసుకోండి అని చెప్పేసింది అనమాట. ఇంక ఇది విన్న తర్వాత అట్లా వంగా గారిని అప్డేట్ అడగాలంటేనే ఉత్సాహపడుతుంది. మనం రాజమౌళి గారిని ఎంత డీర్గా అడుగుతాం, ఏంది రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా స్టార్ట్ చేసి మీరు ఎన్ని రోజులు అవుతుంది, అప్డేట్ ఎందుకు ఎవరు అని చెప్పి ఆయన అడుగుతాం. హీరోస్ని కూడా మనం గద్దెత్తాం ఆల్రెడీ. కానీ ఇక్కడ సందీప్ రెడ్డి వంగానే అప్డేట్ అడగాలన్నా కానీ ఉత్సాహపడేటట్టుంది. ఒరు బాబే నువ్వు సినిమా ఏమో చేసింది ఇప్పుడు కాదు, 2022లో అనుకుంటా, 2022, 23, 24, 25 కూడా అయిపోయింది, 26 వచ్చింది, 5 సంవత్సరాలు అవుతుంది సినిమాని అనౌన్స్ చేసే. యానిమల్ కన్నా ముందే అనౌన్స్ చేసావు స్పిరిట్ సినిమా. మరి అలాంటప్పుడు అడగమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు వంగా గారు అని చెప్పి అడుగుతూనే ఉంటాం కదా. బర్త్డే అప్పుడేమో ఏఐ వాయిస్ని పెట్టి అలా డొల్లిచ్చేసావు, కాదంటలా. ఓకే, అది బాగుంది, అది కూడా గూస్ తెప్పించింది, ఏం కాదంటలా. కానీ షూటింగ్ అప్డేట్ అడగాలన్నా కానీ వంగా గారు అయితే ఏమో సీరియస్ అవుతుండు. సో ఫైనల్ ఏంటంటే వంగా ఎవరికి కూడా వంగడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ సందీప్ రెడ్డి వంగ. వరంగల్ బ్లడ్ అంటే ఆ మాత్రం ఉడుక్కుంటుంది. ఇక దాన్ని మనం ఏం పీకలేం. ఆయన అప్డేట్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి. స్పిరిట్ అప్డేట్ ఎప్పుడు ఇచ్చిండు, ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి మన 11 గంటలకు ఇచ్చిండు. రేపు ఇంకో గంట అయితే తెల్లారిద్ది, అంటే ఇక 23rd 24th వస్తుంది. 24th వస్తుంది ఏమవుతుంది ఎగ్జాక్ట్ 10కి చెప్పిండు, వస్తుంది బాయ్స్ ఫ్యూ మినిట్స్ అన్నాడు. ఇక 11ంటికి ఏమో అప్డేట్ ఇచ్చిండు. ఇదేంటంటే నా ఇట్టం వచ్చినట్టు అప్డేట్ ఇస్తా. అదే నా ఇట్టం వచ్చినప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాం, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి సందీప్ రెడ్డి వంగ అయితే తెలియజేస్తున్నాను అనమాట. సాడ్ న్యూస్ అయితే మన మాడంగ్ సియోకి లేడు, ఎక్స్పెక్టేషన్స్ మీరు పెంచుకోమాకండి అది ఇది అని చెప్పి నేనైతే ఫైనల్ క్లారిటీ ఇస్తాను. చిరంజీవి గారు కూడా లేరు అనమాట. మీరు కూడా ఎక్స్పెక్టేషన్ చేయని పెంచుకోమాకండి. ఏ విధమైనటువంటి కామెడీ లేదు. ఒక యానిమల్ సినిమా ఎలాగో, ఒక అర్జున్ రెడ్డి సినిమా ఎలాగో స్పిరిట్ సినిమా కూడా ఇప్పుడు మనకు తెలిసినటువంటి కాస్ట్యూమ్ ఏంటని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ రాజు గారు, ప్రభాస్ అన్న, తిప్తి డిమ్రే, ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారనమాట. వాళ్ళు తప్ప ఈ సినిమాలు ఇంకెవరూ లేరు అని చెప్పి మరి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సాడ్ న్యూస్ అయితే చేయకూడదు అనుకున్నా, కానీ ఇంకా మీరు ఆ భ్రమల డ్రీమ్స్లో బతకూడదని చెప్పి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో. బాయ్ నమస్కారం.